హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీలుగా ఉంచి తన రెక్కలతో మనల్ని కప్పి తన రెక్కల నీడలో మనకు ఆశ్రయంని దయచేసి ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరించి మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతన కరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవునామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే మరి దేవుని ఆత్మ యెహెజ్కేలు గారి మీదకి బలముగా వచ్చినప్పుడు ఆయన ఎక్కడంటే లోయలో దింపబడ్డాడటండి. ఆ లోయలో ఏమున్నాయంటే ఎండిపోయిన ఎముకలు ఉన్నాయటండి. మరి ఎండిపోయిన ఎముకలను కూడా దేవుడు ఆజ్ఞాపించినటండి. మరి జీవం వచ్చినట్టుగా బ్రతుకున్నట్లుగా మరి నీవు వాటికి ప్రవచనమెత్తని చెప్పినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు మరి జీవంగా మారినాయటండి. మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని కూడా జీవంలోనికి నడిపించగల శక్తిమంతుడు అనమాట. మనం దేనికి కూడా భయపడని అవసరము లేదనమాట. అంతేకాకుండా మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే నేను ఎడారిలో నదులు పారజేయగల దేవుడను మరి అరణ్యంలో త్రోవను కలుగజేయవాడను అని వాక్యం సెలవిస్తుందండి. మనము దేనికి భయపడిన అవసరం లేదు. ఎడారి వంటి స్థితి ఉన్నా మరి అరణ్యం వంటి స్థితి ఉన్నా ఎండిపోయిన స్థితి ఉన్నా కూడా దేవుడు మనల్ని చిగురింపజేయగల తండ్రి కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థించినప్పుడు మరి తప్పక దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తామండి. అంతేకాకుండా సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే ఎండిన అహరోను కర్ర కూడా చిగిరించి మరి బాదం పూలుగా పూసిందటండి, కాయలు గలదైందటండి. మన దేవుడు అంత శక్తివంతమైన దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మనం దేవునికి అనుదినము ప్రార్థించినప్పుడు మన ప్రతి అవసరత కూడా దేవుని మహిమలో తీర్చబడదనమాట. అది ఎలాంటి క్లిష్టమైన స్థితి అయినా, ఎండిన స్థితి అయినా, ఎడారి వంటి స్థితి అయినా, అరణ్యము వంటి స్థితి అయినా కూడా తప్పకుండా ఆ పరిస్థితి నుండి మనల్ని విడిపించగల సమర్థుడు కాబట్టి మనం దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచి ప్రార్థించాలన్నమాట. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా.